నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణాధిపతయే నమః. పూర్వోక్తవంగ విశేషణ విశిష్టాయానాం పుణ్యతిథో శ్రీమాన్ శ్రీమతాం గోత్రోద్భవస్యాం పెనుబాల గోత్రోద్భవస్యాం చిన్న నాగిరెడ్డి నామధేయస్యాం శ్రీమన్మహాశ్రీ గావిళ్ళ గోత్రోద్భవస్యాం కృష్ణారెడ్డి నామధేయస్యాం జానకమ్మ నామ్ని పరలోక ప్రాప్తికర స్వర్గలోక ముక్తిలోక ప్రాప్తికర యోగ్యతాఫల సిద్ధిర్థం పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిర్థం యథాశక్తి పుష్పపూజమహం కరిష్యేయం. చిన్న నాగిరెడ్డి అధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. కృష్ణారెడ్డి అధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. జానకమ్మ అధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం పాదయోః పాద్యముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పరలోక నివాసినే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నాశుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీఘ్మాం సమర్పయామి. ఘృతాం ధారయామి. శ్రీగంధాం ధారయామి. శ్రీమన్మహాశ్రీం పరలోక నివాసినే నమో నమః. శివాయ నమః. 2 పుష్పాలు వేస్తూ శివాయ నమః. మహేశ్వరాయ నమః. శంభవే నమః. వినాయకనే నమః. శేఖరాయ నమః. శ్రీమన్మహాశ్రీ మహాం పరలోక నివాసినే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజామహం సమర్పయామి. చిన్న నాగిరెడ్డి అధిష్టాన దేవతాభ్యో నమః. కృష్ణారెడ్డి అధిష్టాన దేవతాభ్యో నమః. జానకమ్మ అధిష్టాన దేవతాభ్యో నమో నమః. ధూపమాగ్రాపయామి. ఘంటానాదం శ్రావయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానాన్ననాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరము మహాలయ పక్షం తేదీ 13/9/2025 హైదరాబాద్ వాస్తవులు పెనుబాల గోత్రోద్భవులు కీర్తిశేషులు జె చిన్ననాగిరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థము సందర్భంగా ధర్మపత్ని కళావతి గారు మరియు కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారు, కీర్తిశేషులు జానకమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా ఆర్ వెంకటరెడ్డి గారు, జయలక్ష్మి గారు, గావిళ్ళ గోత్రోద్భవులు మనోజ్ కుమార్ రెడ్డి గారు, సౌజన్య గారు, సాయి కుమార్ రెడ్డి గారు అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు వారికి ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ చిన్న నాగిరెడ్డి గారు మరియు కృష్ణారెడ్డి జానకమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. మా అమ్మ నాన్న పెరిగిన ఏదో ఒకరి అన్నదానం చేయాలనుకున్నాం కాబట్టి ఎక్కడో ఏం చేసినందుకు ఈ కార్యక్రమం ఈ చౌటుప్పల్లో ఈ కార్యక్రమం చూసినందుకు ఇక్కడ వచ్చి చేయాలనుకున్నాము. ఈరోజు మార్నింగ్ వచ్చి ఇక్కడ చేశాము. ఇక్కడ వీళ్ళు చూస్తుంటే చాలా బాధగా ఉంది, ఎందుకంటే వీళ్ళు చేసే మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరో ఎక్కడో అనాథలు ఏది దిక్కు లేని వాళ్ళు తొలకొచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకు స్నానాలు చేయించడం, కటింగ్లు చేయించడం, మామూలుగా భోజనం, బట్టలు. కాబట్టి చాలా చేసే వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయరు. చేస్తున్నామంటే ఈ సక్సెస్ కావడానికి మాలాంటి వాళ్ళు సాయం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మందికి ఎక్కడో సాయం చేసే బదులు ఇక్కడ చేస్తే వాళ్ళకు రోజు అన్నదానం కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటామని ఉద్దేశం సందర్భంగా
చెప్తాము. అలాగే మా మామయ్య గురించి మా అత్తమ్మగారు వచ్చారు. వారుగా మాకు తోచి సహాయం చేసి వాళ్ళకి అన్నదానం చేసినందుకు ఈరోజు కార్యక్రమం వచ్చినాము. పితృపక్షాలని ఇక్కడ వాళ్ళ పేరు మీద అన్నదానం చేద్దామని వచ్చినాము. ఇక్కడ చాలా బాగుంది. ఇంత నీట్నెస్ ఎక్కడ లేదండి. వాళ్ళకు మెడిసిన్ కానీ చూడడం కానీ వాళ్ళకు టైం ప్రకారం అన్నీ బాగా చూస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది. చాలా చూస్తుంటే చాలా సంతోషం వేస్తుందండి. ఇట్లాంటి వాళ్ళని చేరదీసి చేయడం అంటే చాలా కష్టము. అసలు అందరి నుంచి కాదండి, ఎవరో ఇట్లా అసలు చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లా చూడడము. వాళ్ళను బాగుందండి. చేసే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇట్లా చేసే వాళ్ళకు ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా. మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.